ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి ప్రస్తుతం. ఇక మార్చి 15 నుంచి అయితే భానుడి బగబగలు మామూలుగా ఉండవట. తాజాగా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా మార్చి 15 నుంచి ప్రధానంగా దేశంలోని ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించబోతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి కూడా వాతావరణం చాలా వేడిగా ఉంటుందట. ఇక ఇళ్లలో ఏసీలు ఆన్ అవుతూ ఉంటాయి, ఇంకా అసలు తగ్గేదే లేదు అందులో. అలాగే విద్యుత్ కోతలు కూడా పెరుగుతాయి. అంటే ప్రజలు ఇబ్బందులు పడడానికి, ఉక్కిరి బిక్కిరి అవ్వడానికి ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో చాలా సిద్ధంగా ఉండాలి. అలాగే జాగ్రత్తలుగా కూడా ఉండాలి. డబ్బున్న వాళ్ళు ఎలాగా చల్లగా ఉండే ప్రదేశాలకి, ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈసారి నార్త్ ఇండియాలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది అనేది వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణం. ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, మెథైన్ గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండిపోతుందట. దానివల్ల నార్త్లో ప్రధానంగా 50 డిగ్రీల వరకు మార్చి 15వ తేదీ నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చూసే అవకాశం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఎండలు వస్తున్నాయంటే అందరూ ఎక్కువగా వాటర్ బాటిల్ని కూడా తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా మజ్జిగ తీసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కదా అందరికీ, ప్రతి ఏడాది ఎదుర్కొనేదే. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎండలు అంటున్నారు. అది కూడా నార్త్లో అని అంటున్నారు. సౌత్లో మనం సౌత్లో ఉన్నాం సేఫ్ అని అనుకోవడానికి లేదు. మనకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం బెటర్.